ఈ దినము దివ్య పూజ బలికి తమ ఉద్దేశం సమర్పించేవారు సిస్టర్ ఎమిలినియా ఆత్మనియుక్తి శ్రాంతి కొరకు సమర్పించేవారు రోస్మేరీ. దివ్య సందీప్ వర్మ కుటుంబంలోని సమస్యలు తీరినట్లుగా వారు చేపట్టిన పనులన్నిటికీ దేవుడు దీవించినట్లు మంచి ఉద్యోగము, సంతానం వరం కొరకు, కుటుంబ దైవాశీర్వాదం కొరకు, మమతకు మంచి ఆరోగ్యము చేకూరినట్టుగా, కోర్టు కేసు కొట్టివేయబడినట్లును ఆమెకు న్యాయం చేకూరినట్లును, పి సురేష్ రెడ్డి రోషిణీలపై దేవుని దీవెనలు, మంచి ఆరోగ్యము, ఆరోగ్యవంతమైన బిడ్డ కలుగునట్లు ప్రభు దీవించమని. తొమ్మా కస్బారెడ్డి ఉత్సుల కుటుంబం కృతజ్ఞతగా ప్రత్యేకంగా డాక్టర్ తొమ్మా కస్బారెడ్డి గారి మంచి ఆరోగ్యము, అలాగే ఆర్చ్ బిషప్ తొమ్మా బాలగారి మంచి ఆరోగ్యం కొరకు, శ్రీశాంత మంచి ఆరోగ్యం కొరకు, పెటీషియా మంచి ఆరోగ్యము, సంపూర్ణ స్వస్థత కొరకు, ఎం జోసఫ్ రాజు మంచి ఆరోగ్యం కొరకు, మానసిక ప్రశాంతత కొరకు, ఎం మిన్నయ్య ఆరోగ్యమ్మ, లుద్దయ్య, శౌరమ్మ, శౌరీలమ్మ, చిన్నమ్మ, జోసఫ్ బాలరాజు ఆత్మశాంతి కొరకు, కాంపౌండ్ వాల్ నిర్మాణం త్వరగా పూర్తగినట్లుగా పనిచేయ వారందరిపై దేవుని సంరక్షణ, మంచి ఆరోగ్యము, దైవాశీర్వాదముల కొరకు, సోఫియా అంతోని కుటుంబంలోని పాప శాపం నుండి విడుదల కొరకు, గాదె రోజమ్మ ఆత్మశాంతి కొరకు పూజ నర్పించేవారు మంజుల. ఏర్వ ప్రశాంత్ రెడ్డి వినీలా కుటుంబం దేవుడు చేసిన సకల మేళ్లకు కృతజ్ఞతగా మంచి ఆరోగ్యం కొరకు పూజను సమర్పించేవారు శ్లేవారెడ్డి. పెంటారెడ్డి ఆరోగ్యమేరి రాణి మంచి ఆరోగ్యం కొరకు, పి బాబురావు, రత్నసాగరు, శైలజ కుటుంబం కృతజ్ఞతగా పాప శాపం నుండి విడుదల, మంచి ఆరోగ్యం కొరకు, ఏర్వ ఫాతిమా మేరీ ప్రత్యేక తలంపు నెరవేరినట్లు, రిత్విక్ రోషన్ రెడ్డికి మంచి ఆరోగ్యము జరుగునట్లుగా, జోసఫ్ రెడ్డికి మంచి జ్ఞానము, బంగారు భవిష్యత్తు కొరకు, వరప్రసాదు, సద్గుణ, ప్రవళిక, మాళవిక కుటుంబం కృతజ్ఞతగా మంచి ఆరోగ్యము, ప్రత్యేక తలంపు నెరవేరినట్లు, కుటుంబ దైవాశీర్వాదం కొరకు, పి రత్నం గుండె సమస్యల నుండి సంపూర్ణ స్వస్థత కొరకు, కుటుంబ సమస్యలు తీరినట్లుగా కుటుంబ సభ్యుల మంచి ఆరోగ్యము, దైవాశీర్వాదముల కొరకు. ఈ నెలలో జరగబోయే వడకాలలో ఉపన్యాస ప్రార్థనలో, క్రిస్మస్ మరియు నూతన సంవత్సర ప్రార్థనలో అనేక మంది పాల్గొని దీవించబడినట్లుగా, అనేక అద్భుత ఆశ్చర్యకార్యములు జరిగినట్లును పూజ. డివైన్ వర్డ్ సెంటర్లో పనిచేస్తున్న ఫాదర్స్కు మంచి ఆరోగ్యము, అభిషేకము, ఆశీర్వాదము, ప్రయాణాల్లో కాపుదల, వారు చేస్తున్న పరిచర్య ద్వారా కోట్లాది ప్రజలు దీవింపబడినట్లుగా పూజ. దివ్యకారుణ్య ప్రార్థన 1000 దినాలకు చేరుకుంటున్న సమయంలో ఈ ప్రార్థన ద్వారా అనేక మందికి దేవుడు చేసిన మేళ్లకు, అద్భుతములకు, స్వస్థతలకు, దయచేసిన ఆశీర్వాదములకు కృతజ్ఞతగా పూజను సమర్పిస్తున్నారు. మొత్తంగి కేంద్రంలో సేవ చేస్తున్న కన్యాస్త్రీలు మరియు ఇన్మేట్స్, పనిచేస్తున్న సిబ్బంది, ప్రార్థనావీరులు, వాలంటీర్స్, చిల్డ్రన్ మరియు యూత్ మినిస్ట్రీ వారందరి ఆరోగ్యం కొరకు, దేవుని కాపుదల, రక్షణ, ఆశీర్వాదముల కొరకు, శోభారాణి శౌర్య తలంపులు నెరవేరినట్లు, కుటుంబ సభ్యుల మంచి ఆరోగ్యము, దేవుని దీవెనలు, బిడ్డలకు మంచి జీవిత భాగస్వామి కొరకు, ముని, సుజాత, అభి, సంయుక్త దేవునికి కృతజ్ఞతగా పిల్లల చదువులు, బంగారు భవిష్యత్తు, అభికి జ్ఞాపక శక్తి, దైవ జ్ఞానము, కుటుంబంలో ప్రత్యేక తలంపు నెరవేరినట్లుగాను దైవాశ్రమల కొరకు పూజ. గంటా తెరేజా కుటుంబ సభ్యులు, ఉజ్వల, సాత్విక మంచి ఆరోగ్యము, చదువులు, బంగారు భవిష్యత్తు, ఉజ్వల AILT ఎగ్జామ్స్లో మంచి స్కోరు సాధించినట్లుగా, తుమ్మా సుధా కుటుంబం కృతజ్ఞతగా వారి ప్రత్యేక తలంపు నెరవేరినట్లు, వారి మంచి ఆరోగ్యం కొరకు, బిడ్డల బంగారు భవిష్యత్తు కొరకు, టీ చిన్నప్రెడ్డి కుటుంబం కృతజ్ఞతగా, ప్రసాద్ విజయ్ కుటుంబంలో దేవుడు చేసిన మేళ్ళు కృతజ్ఞతగా, పొలం అమ్మిన డబ్బులు త్వరగా వచ్చినట్లు, పిల్లలపై దైవాశీర్వాదముల కొరకు. ఈ ఉద్దేశమైన ప్రభు సమర్పించి వీరందరి తలంపుల కోసం ఈ దివ్య పూజా బలిలో ప్రార్థించుదాం. కలువరియాగం ఈ పూజ, కడరా భోజ్యం ఈ బలి. కలువరియాగం ఈ పూజ, కడరా భోజ్యం ఈ బలి. తన రక్త మాంసం పాలు పంచరక్షణమసగును ఈ వేళ.
తన రక్త మాంసం పాలు పంచరక్షణము సగును ఈ వేళ. స్వాగతం 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 స్వాగతం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. క్రీస్తునాథుని ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాడు తల్లి శ్రీసభ కలిసి మనము సిలువ యోహాను గారి యొక్క ఆ పండుగను స్మరిస్తున్నాము. ప్రియులారా, ఇతడు 40 వేరూస్ అని ఒక స్థలములో జన్మించాడు. బీదరికంలోనే చాలా కష్టపడి పనిచేసి తన తండ్రి పోకున్నట్టు తల్లిని ఓదార్పించి కష్టపడి పనిచేసి జీవించిన ఒక గొప్ప పునీతుడు. ఈ యొక్క పునీతుడు యేసు సభ గురువుల పాఠశాలలో ఒక కొద్దిపాటు చదివి తనకు గురువు అవ్వాలా అని కోరికతో కార్మెలేట్ సభలో చేరి గురు పట్టాభిషేకం పొందాడంట. తర్వాత యేసుక్రీస్తుని యొక్క సిలువపై ప్రేమ కలిగి సిలువ విజయం మానవ విజయం అని అందరికీ ప్రకటించారు. ఆ తర్వాత పునీత ఆవిలపురి తెరేసమ్మ గారి పరిచయం చేసి ఆ వారి యొక్క సభ్యులకు ఒక ఆధ్యాత్మిక గురువులాగా మారారు. ఆ తర్వాత 9 మాసములు ఒంటరిగా ప్రార్థన చేసి ఒక ఆధ్యాత్మిక ఆత్మలకు అధికార శక్తి అని యొక్క పుస్తకం కూడా రాశారంట. యేసుక్రీస్తుని యొక్క ఆ శ్రమలలో నడుచుకొని యేసుక్రీస్తుని యొక్క ఆ సిలువలో ప్రేమించి బాధపడి చాలా చక్కగా ఆ తన యొక్క విశ్వాసాన్ని ఇతరులకు తెలియపరిచిన ఒక గొప్ప పునీతుడు ఈరోజు మనం స్మరిస్తున్నాం. ఈరోజు ప్రతి విధంగా ఈ పునీతుడి ద్వారా మనము కూడా యేసుక్రీస్తుని యొక్క శ్రమలు అనుభవించి జీవించాలి అని శ్రీసభ మనల్ని తెలియపరుస్తున్నది. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాడు మొదటి పఠనంలో మనం చదివినట్లయితే ప్రేమగల తండ్రి మనకు అభాయం ఇస్తున్నాడు. మనల్ని మనకు బలాన్ని ఇచ్చి నిన్ను నేను ఆదుకున్నాను, మీ భయపడకుము అని చెప్పి మనల్ని బలపరుస్తున్నాడు ఈరోజు. అదేవిధంగా సువిశేష పఠనం మనం చదివినట్లయితే యేసుక్రీస్తు బాప్తిస్మ యోహాను గారిని ప్రశంసిస్తున్నాడు, అభినందిస్తున్నాడు. దేవుని యొక్క ప్రణాళికలో ఒక గొప్ప స్థానం ఈ యొక్క బాప్తిస్మ యోహాను గారు వహిస్తున్నారు. ఆ రక్షణ ప్రణాళికలో ఉన్నత స్థానం వహించిన ఒక వ్యక్తి బాప్తిస్మ యోహాను. మనము హృదయ పరివర్తనం పొంది యేసు దగ్గరికి తిరగాలి అని మనల్ని నేర్పించిన ఒక గొప్ప వ్యక్తిని గురించి ఈనాడు సువిశేష పఠనముల ద్వారా యేసుక్రీస్తు అభినందిస్తున్నటువంటి సహోదరి సహోదరులారా,
ఈనాడు పూచబలిలో పాల్గొన్న మనమందరము ప్రియులారా, ఎప్పుడైతే మన జీవితంలో ఆ యేసుక్రీస్తుని ఆహ్వానించలేని సందర్భాలను బట్టి మనము దేవుని నుంచి క్షమాపణం అడిగి వేడుకుందాం. అదేవిధంగా మన ఆ యేసు మనలో ఉన్న ఆ సంబంధాన్ని విరుద్ధగా మనం మాట్లాడే టైంలో ఆ సమయంలో కూడా గుర్తు చేసుకొని హృదయపూర్వంగా ఈ పూజబలిలో యోగ్యరీతిగా పాల్గొనడానికి మనల్ని మనం సంసిద్ధం చేసుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాము. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసిదివి. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములు మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, నీ యాచకుడైన పునిత శిలువ యోహానుకు అత్యంత ఆల్మని అనుగ్రహించు గొప్ప శిలువ భక్తిని దయచేసి గణపరిచిదివి. నిరంతరము అది నీ ఆదర్శవంతమైన భక్తిని, త్యాగ నిరంతని అనుసరించుచు మేము శాశ్వత మహిమలో ప్రవేశించినట్లు నీ కృపను ప్రసాదింపుము. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించి పరిపాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ఇజ్రాయేలు పవిత్ర దేవుడనైన నేను నీకు విమోచకుడను. మొదటి పట్టణము యెషయా గ్రంథము 41వ అధ్యాయము 13వ వచనము నుండి 20వ వచనము వరకు. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 13వ వచనము నుండి 20వ వచనము వరకు. ప్రభువు ఇట్లా అనుచున్నాడు, నీ దేవుడనను ప్రభువునైన నేను నీకు బలమును ఒసగుదును. నీవు భయపడకుము, నేను నిన్ను ఆదుకొందునని నీతో చెప్పుచున్నాను. నేను నీ కుడి చేతిని పట్టుకొందును. పురుగి వంటి వాడనేవైన యాకోబు, చిన్న క్రిమి వంటి వాడవైన ఇజ్రాయేలు, భయపడకుము, నేను నిన్ను ఆదుకొందును. ఇజ్రాయేలు పవిత్ర దేవుడనైన నేను నీకు విమోచకుడను. ఇవి ప్రభువు పలుకులు. నేను నిన్ను నూర్పిడి కొయ్యగా చేయుదును, దానికి పదునుగల క్రొత్త పారలను పండ్లుగా అమర్తును. నీవు పర్వతములను నూర్చి పొడి చేయుదువు, కొండలను పొట్టు చేయుదువు. నీవు వానిని తూర్పారబట్టగా అవి గాలికి ఎగిరిపోవును, పెనుగాలికి కొట్టుకొని పోవును. అప్పుడు నీవు ప్రభువునందు సంతసింతువు, ఇజ్రాయేలు పవిత్ర దేవుని యందు అతిశయులుదువు. దీనులు పేదలునైన వారు దప్పికగొనిరి, కానీ నీరు దొరకదయ్యను. వారి నాలుక పిడుచగొట్టెను. ప్రభుడనైన నేను వారి మొర విందును. ఇజ్రాయేలు దేవుడనైన నేను వారిని చేయి విడువను. నేను
బోడిగానున్న కొండలలో నదులను పారింతును, లోయలలో నీటి బుగ్గలు పుట్టింతును, ఎడారిని కొలనులుగా మార్తును, ఎండిన నేలను నీటి బుగ్గలుగా చేయుదును. ఎడారిలో దేవదారులు, కసివింద చెట్లు, గొంజి చెట్లు, ఓలీవులు నాటుదును. మరుభూమిలో నేరేడులు, సరళ వృక్షములు, తమాలములు పాతుదును. ప్రజలు దీనినెల్లా చూచి, ప్రభువునైన నేను ఈ చేయిదమును చేసి తినని, ఇజ్రాయేలీ పవిత్ర దేవుడనైన నేను ఈ కార్యము సలిపితినని స్పష్టముగా గ్రహించి అర్థము చేసుకొందురు. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ఆదిలో వాక్కు ఉండెను, వాక్కు వచనముగా ఉండెను. యేసే ఆ వచనం, ప్రేమను పంచిన వచనం, మంచి మార్గం చూపును ఈ శుభవచనం. నిత్య జీవం మొసగును ఈ శుభవచనం. ఆదిలో వాక్కు ఉండెను, వాక్కు వచనముగా ఉండెను. యేసే ఆ వచనం, ప్రేమను పంచిన వచనం, మంచి మార్గం చూపును ఈ శుభవచనం. నిత్య జీవం మొసగును ఈ శుభవచనం. శుంకరుడైన జక్కయ్యను మార్చిన ఈ శుభవచనం, పాపి అయిన మగ్దలేనను మన్నించిన ఈ వచనం. శుంకరుడైన జక్కయ్యను మార్చిన ఈ శుభవచనం, పాపి అయిన మగ్దలేనను మన్నించిన ఈ వచనం. పశ్చాత్తాపముతో కృంగిన పేతురును ఆదరించిన ఈ శుభవచనం. పశ్చాత్తాపముతో కృంగిన పేతురును ఆదరించిన ఈ శుభవచనం. ఆదిలో వాక్కు ఉండెను, వాక్కు వచనముగా ఉండెను. యేసే ఆ వచనం, ప్రేమను పంచిన వచనం. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మత్తయ్య గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి సువార్త 11వ అధ్యాయము 11వ వచనము నుండి 15వ వచనం వరకు. గాస్పుల్ ఆఫ్ మాథ్యూ చాప్టర్ 11 వర్సెస్ 11 to 15. మానవులందరిలో స్నాపకుడగు యోహాను కంటే అధికుడగువాడు ఎవ్వడూ పుట్టలేదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అయినను పరలోక రాజ్యమున మిక్కిలి తక్కువ అయిన వాడు అతని కంటే గొప్పవాడు. స్నాపకుడగు యోహాను కాలము నుండి నేటి వరకు పరలోక రాజ్యము దుష్టుల దౌర్జన్యమునకు గురియగుచున్నది. వారు దానిని దౌర్జన్యముతో కబలింప ప్రయత్నించుచున్నారు. యోహాను కాలము వరకు ప్రవక్తలందరూ దీనినే ప్రవచించిరి. ధర్మశాస్త్రము దీనినే బోధించెను. వీనిని అంగీకరింప
మీకు సమ్మతమైనచో రాబోవు ఏలియా ఇతడే. వినులున్నవాడు వినుగాక. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. 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 క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనమంతా కూడా 3వ వారంలో ఉండి ఉన్నాం. 3వ గురువారంలో ఉన్నాం. ఈనాటి పఠనాలు మనల్ని ఆయన రాక కొరకు, ఆయన వాక్కుపై జీవించాలని మనల్ని ఆహ్వానిస్తూ ఉంది. దేవుని వాక్కుపై జీవించిన ప్రతి వాడు కూడా గొప్పవాడు అవుతాడని వాక్యం మనకు చెబుతూ ఉంది. ప్రేమైన సహోదరి సహోదరులారా, ఈనాటి సువిశేష పఠనంలో చూసినట్లయితే చివరిగా ప్రభు యేసు ఈ విధంగా అంటూ ఉన్నాడు, వినులున్నవాడు వినులుగాక. వినులు అనగా చెవులున్న ప్రతివాడు ప్రభుని వాక్కు వినుగాక అని పలుకుతూ ఉన్నాడు. ప్రేమైన సహోదరి సహోదరులారా, మరియు సువిశేష పఠనంలో ఈ విధంగా చెప్తూ ఉన్నాడు, మానవులందరిలో గొప్పవాడు ఎవరు అని ఎవరో చెబుతూ ఉన్నాడు, యోహాను బాప్తిస్మా అని. మరియు పరలోక రాజ్యంలో ఉన్నటువంటి అతి తక్కువ గుర్తింపు కలవాడు కూడా యోహాను బాప్తిస్మా కంటే గొప్పవాడగును అని పలుకుతూ ఉన్నాడు. పరలోక రాజ్యంలో అతి తక్కువ పలుకబడి ఉన్నటువంటి వ్యక్తి యోహాను కంటే గొప్పవాడైనప్పుడు మానవులందరిలో యోహాను కంటే గొప్పవాళ్ళు పుట్టి ఉండాలి కదా. మరి యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని వాక్యంలో చూశాము. పరలోక రాజ్యంలో ఉన్నటువంటి అతి తక్కువ ఆఖరివాడు కూడా, అతి తక్కువ అయిన వాడు కూడా యోహాను కంటే గొప్పవాడని చదువుతూ ఉన్నాం. ఏమిటిది? మానవులలో గొప్పవాడు లేడంటున్నాం, మళ్ళీ పరలోక రాజ్యంలో యోహాను కంటే గొప్పవాడు ఉన్నారని అంటూ ఉన్నాం. ఎందుకంటే దానికి జవాబు ఈరోజు మొదటి పట్టణంలో మనకు ప్రభు యేసు ఇస్తూ ఉన్నాడు. ఈరోజు మొదటి పట్టణంలో మనం చూసి ఉన్నాము ప్రభు ఏమేమి చేయగలడు అని. దీనులను ఈరోజు 41వ అధ్యాయము, యెషయా గ్రంథం 41వ అధ్యాయంలో మనం చూసి ఉన్నాం. 13 నుంచి 20 వరకు చదివాం. మన ప్రభు అయిన దేవుడు, ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు అని పలుకుతూ ఉన్నాడు. ప్రేమైన సహోదరి సహోదరులారా, ఎడారిలో చెట్లను నాటుతాడంట. ఎడారిలో చెట్లను నాటి వాటిని పండిస్తాను అని పలుకుతూ ఉన్నాడు. మరియు ఎండిపోయిన నదిలో నీళ్లను పారింతును అని పలుకుతూ ఉన్నాడు. ఎండిపోయిన నదిలో నీళ్ళు ఏ విధంగా పారుతాయి? అది దేవుని యొక్క మహిమ, దేవుని యొక్క గొప్పతనం. దేవుని ముందు మనము ఎంత గొప్పవాళ్ళమైనా సరే చిన్నవాళ్ళమే. దేవుని అనుగ్రహము, దేవుని కృప లేనిదే మనము గొప్పవారము కాలేము. ప్రేమైన సహోదరి సహోదరుల, కనుక ప్రభు యేసు ఈ విధంగా పలుకుతూ ఉన్నాడు, ప్రతి ఒక్కరు కూడా తమకు ఉన్నటువంటి చెవులతో ప్రభుని వాక్కుని వినాలి అని, ప్రభుని వాక్కును ఆలకించాలి అని పలుకుతూ ఉన్నాడు. ఆయన వాక్కుపై జీవించిన ప్రతి వానికి నిత్య జీవము కలుగుతుంది అని ప్రభు యేసు చెబుతూ ఉన్నాడు. ప్రేమైన సహోదరి, కనుక మనం ఏమి చేయాలి? మన జీవితంలో కూడా మనకు ఎన్నో పెద్ద పెద్ద పదవులు రావచ్చు, ఎక్కువ డబ్బు ఉండవచ్చు. ఆ డబ్బు, పదవులు మన దగ్గరికి వచ్చినప్పుడు దేవుని తిరస్కరిస్తూ ఉంటాం ఎక్కువ శాతం. కానీ దేవుని తిరస్కరించిన క్షణం నుండి మనము పాతాళంలోకి త్రొక్కివేయబడతాము. మన పతనము దేవుని తిరస్కరించిన క్షణం నుండి మొదలవుతూ ఉంటుంది. ప్రియమైన సోదరి సోదరులారా, అందుకే ఈనాడు హల్లెలూయా గీతంలో మనం చూసి ఉన్నాం, ఆదిలో వాక్కు ఉండెను అని. ఆదిలో వాక్కు ఉండెను, ఆ వాక్కు దేవుడై ఉండెను. ఆ వాక్కు వలన ఏమి జరుగుతుంది? సుంకరుడైనటువంటి జక్కయ్యను
గొప్పవాణ్ణిగా మార్చాడు. పశ్చాత్తాపపడినటువంటి పేతురును మూలరాయిగా మార్చాడు శ్రీసభకు అని మనం పాడుకొని ఉన్నాం. దేవుని వాక్కు అంత గొప్పది, అంత శక్తివంతమైనది. దేవుని వాక్కు ప్రకారం జీవించిన ప్రతి వానికి ఏది అసాధ్యమనేది ఏమీ లేదు. ప్రేమైన సోదరి సోదరులారా, పేతురు గారు తమ ప్రవచనాన్ని మొదలు పెట్టడానికి ముందు ఒక దేవాలయంలో ప్రవేశిస్తూ ఉండగా ఒక బెగ్గర్ అడుక్కునే పేదవాడు ఈ విధంగా భిక్షం అడిగినప్పుడు పేతురు గారు, నా దగ్గర ఏమీ లేదు, కానీ నా దగ్గర ఉన్నది నీకు ఇస్తాను అని చెప్పి, నాకు దేవుడు ఆయన కృపను, ఆయనను మహిమను నాకు ఇచ్చి ఉన్నాడు, దానినే నీకు ఇస్తానని పలికి ఆ అడుక్కునే వారిని, ఆ పేదవారిని దీవించాడు. ఆ దీవెనలతో ఆ భిక్షగాడు మారు మనసు పొంది ఆరోగ్యవంతుడై దేవుని స్తుతించడం మొదలుపెట్టాడు, దేవుని ఆరాధించడం మొదలుపెట్టాడు, దేవుని వాక్కును బోధించడం మొదలుపెట్టాడు. ప్రేమైన సోదరి సోదరులారా, అంత గొప్పటి శక్తిమంతుడు అయినటువంటి దేవుడు ఈనాడు మనల్ని కూడా ఆహ్వానిస్తూ ఉన్నాడు. మనల్ని కూడా ఆయన వాక్కును వినమని ఆహ్వానిస్తూ ఉన్నాడు. చివరి వాక్యంలో చూశాం, వినులున్నవాడు వినుగాక అని. కనుక ప్రభు యేసు చెప్పేటువంటి ప్రతి వాక్కును వినాలి, ఆ వాక్కు ప్రకారం జీవించాలి. అప్పుడే మనల్ని మనము పరిపూర్ణంగా సంసిద్ధపరుచుకున్న వాళ్ళం అవుతాం. దేవుని రాకకై మనల్ని మనము సిద్ధపరచుకున్న వాళ్ళం అవుతాం. మన జీవితంలో దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు చేయాలంటే మనము చేయవలసింది ఒక్కటే, దేవుని వాక్కును ఆలకించి ఆ దేవుని వాక్కు ప్రకారం జీవించాలి. ఆయనను మనము వినయత్వంతో స్వీకరించాలి. ఆయన కృపను స్వీకరించి విశ్వాసంలో జీవించాలి అని ప్రభు యేసు మనల్ని ఈరోజు ఆహ్వానిస్తూ ఉన్నాడు. కనుక మనమందరము కూడా ఈనాటి సువిశేష పఠనంలో చెప్పిన విధంగా వినున్నవాడు వినుగాక అని ధర్మశాస్త్రములో మరియు ప్రవక్తలు కూడా ఇదే చెప్పి ఉన్నారు. ప్రేమైన సోదరి సోదరులారా, ఎవరైతే దేవుని వాక్కును, దేవుని ఆజ్ఞలను విని ఆలకించి వాని ప్రకారం జీవిస్తారో వారిని నేను దీవింతును అని పలుకుతూ ఉన్నాడు. కనుక మనము ఆయన వాక్కును ఆలకించి ఆ వాక్కు ప్రకారం జీవించాలి. ఆయన మనకు చెప్పేటటువంటి వాక్కును విశ్వసించాలి. ఆ విశ్వాసంలో మనల్ని మనము పెంచుకోవాలి, మనల్ని మనము సంసిద్ధపరచుకోవాలి. మనల్ని మనము ఆ విశ్వాసంలో ఏమి చేయాలి? పవిత్రులుగా మార్చుకోవాలి. ప్రేమైన సోదరి సోదరులారా, అప్పుడే మనము నిత్య జీవాన్ని పొందుకుంటాము, నిత్య జీవాన్ని పొందుకోగలము. ప్రేమైన సోదరి సోదరులారా, వాక్కు మనకు ప్రతి క్షణం కూడా మన దగ్గరే ఉంది. బైబిల్ గ్రంథం అంతా కూడా దేవుని వాక్యం. దేవుని వాక్కు ప్రతి ఒక్క వచనము కూడా, బైబిల్లో ఉన్నటువంటి ప్రతి వచనం కూడా దేవుడు పలికినటువంటి వచనాలు, యేసు ప్రభు చెప్పినటువంటి వాక్యాలు, యేసు ప్రభు ఇచ్చినటువంటి బాధ్యతలు, ఆజ్ఞలు అన్నీ కూడా ఇవే. ప్రవక్తలు చెప్పే ప్రతి విషయము కూడా మన బాగు కొరకే చెప్పి ఉన్నారు. పరలోక రాజ్యంలో మనకు ప్రవేశాన్ని ఇవ్వడానికి చెప్పి ఉన్నారు. ఆ ఆజ్ఞలను, ఆ వాక్కును ఆలకించి ఆ వాక్కును విశ్వసించి జీవిద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. అప్పరసము తెచ్చి
తెచ్చినాను స్వీకరించుమా. ఆదరముతో ఆదరించి వరమునీయమా. అప్పరసము తెచ్చినాను స్వీకరించుమా. ఆదరముతో ఆదరించి వరమునీయమా. నిన్ను చేరక ఓ స్వామి వేచియుండిని. చేరతీసి చెంద చేర్చి వరమునీయమా. వరమునీయమా. సహోదరి సహోదరులారా, నేను మీరును అర్పించున్న ఈ బలి సర్వశక్తి గల పిది అయిన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థింపము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర స్త్రీ సభ ప్రయోజనం కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. సర్వశక్తి గలగో సర్వేశ్వరా, పుణిత శిలువ యోహాను సంస్మరణమునాడు మేమర్పించు బలి అర్పణములను దయతో వీక్షింపుము. ఇప్పుడు రక్షకుని శిలువ శ్రమల పరమ రహస్యములను కొనియాడుచున్ను మేము అందుకు ఉపయోక్తముగా మా జీవితములో మార్పు తెచ్చుకున్నట్లు దీవింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నదమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తమో న్యాయమో. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటును నీకు కృతజ్ఞత వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా ప్రవక్తలంతరి సందేశములు అదిని ఆగమును ముందుగానే తెలియజేసును. వర్ణ నాదీదీయమైన ప్రేమతో కన్యమాద అదిని గర్భమున మోసెను. అదిని రాకుడను బాప్తిస్మ యోహాను ప్రకటించి అదురు రాగనే అదిని ప్రజలకు చూపెను. మా మీదే గల అపారమైన ప్రేమ వలన క్రీస్తు ప్రభువు తన జననమునకు సిద్ధపడుచున్న మమ్ము ఆనందముతో నింపెను. ఈ విధముగా అదిని జనన పరమ రహస్యమును గురించి మికిలి ఆనందముతో ఉన్న మేము మెలకునగలిగి ప్రార్థించుటలోను అదిని స్తుతులను పాడుటలోను విమగ్నులమై ఉండుట అదుడుగాంచునుగాక. కావున దూదలతోనూ అతిదూదలతోనూ భద్రాసులతోనూ అధిపతులతోనూ పరలోకదళములన్నిటితోనూ ఏకమై మేము మహిమ గీతముతో నిన్ను నిరంతరము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన. ప్రభు నామమున వేంచేవాడు ధన్యులు. మహోన్నతమున హోసాన. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచబడిమాలుచున్నాము. ఈ
విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారు పాటుపడుటకు ఇష్టపూర్తిగతము అప్పగించుకొనినప్పుడు అప్పము నందుకుని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చిచ్చు ఇట్లా నేను మీరందరూ దీనిని తీసుకుని భుజింపుము. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. నా జీవం నా సర్వం నీవే దేవా, నా కొరకై బలి అయిన ఓ యేసయ్యా. ఆ విధమునే భోజనానంతరము పాత్రము నందుకొని మరల నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చిచ్చు ఇట్లా నేను మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చెయ్యుడు. నా జీవం నా సర్వం నీవే దేవా, మా కొరకై రక్తం చిందిన ఓ యేసయ్యా. ఇది విశ్వాస రహస్యము. మా యేసువా, మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము వేచియుండుము, మేము వేచియుండుము. కనక తండ్రి క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించి జీవనొసగు అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సమూహమును నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రలుగా చేసినందుకు నీకు వందనములు తెలిపించున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలిన మార్గమము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బదిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకున్నాము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పూలాంటిని అక్కడ పీడాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణను చెయ్యము. ఉద్దానమగుదమున నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులు నీ కణిగరమందు చనిపోయిన వారందరిని జ్ఞాపకం ఉంచుకున్నాము. వారిని నీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకున్నాము. మా ఎదురిపి దయ చూపి దేవుని తెలియక మరి మదతోను ఆమె భర్తయగు పుణ్యత జోజప్ప గారితోనూ, పుణ్యత అప్పస్సులతోనూ, పుణ్యత అర్నాల్డ్ జాన్సన్స్ మరియు పుణ్యత జోసెఫ్ నేడమన్స్ గారితోనూ, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసు క్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమ పరచుదము. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తు
క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా పవిత్రాత్మతో ఏకమయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడు మనకిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసిందము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపగా కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలదల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపొస్తలులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములు లెక్కింపగా నీ శ్రీసభ విశ్వాసముని వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహించుము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకుందము. సమాధానం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములు పరిహరించే ప్రభువు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ నీ ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీరంతో మాకు నిత్య జీవన సుగునుగాక. ఆమేన్. మధురమే విందు, పరమాత్ముని వరవిందు. మధురమే విందు, పరమాత్ముని వరవిందు. ఆత్మల ఆనందమో సగి ప్రభు యేసుని అద్భుత విందు. ఆత్మల ఆనందమో సగి ప్రభు యేసుని అద్భుత విందు. జీవము తానై బలము తానై జీవజలమును తానై భోజ్యము ఆయనే మనకు. మధురమే విందు, పరమాత్ముని వరవిందు. మధురమే విందు, పరమాత్ముని వరవిందు. ప్రార్థించుదాము.
ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, నీవు పునిత శిలువ యోహాను జీవితములో శిలువ పరమ రహస్యమును అద్భుత విధముగా వెల్లడిచిదివి. మేము ఈ దివ్య బలి నుండి బలమును పొంది క్రీస్తునకు విశ్వాసం ప్రాప్తముగా అట్టి పెట్టుకొని యుండునట్లు చెయ్యము. శ్రీ సభలో సర్వ ప్రజల రక్షణ కొరకు శ్రమించినట్లు నీ కృపను మాకు ప్రసాదింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మల్నందరినీ ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. ఆమేన్. దివ్య పూజా బలి సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించుదాము. సర్వేశ్వరునికి వందనములు. అమ్మా ఆరోగ్యమాతా మమ్ము ప్రోవకరావమ్మా. అమ్మా ఆరోగ్యమాతా మమ్ము ప్రోవకరావమ్మా. పాపులము దీనులము కాపాడరావమ్మా. కాపాడరావమ్మా. అమ్మా ఆరోగ్యమాతా మమ్ము ప్రోవకరా.